హాయ్ అండి. కొత్త స్నాక్ రెసిపీతో వచ్చేసా. మా బావ రివ్యూ మీకు కావాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీటినైతే కొందరు మిల్లీ మేకర్ అంటారు, కొందరు సోయా అంటారు. ఈరోజు నేను సోయా పకోడీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్‌లో సోయానైతే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలు. దాని తర్వాత కొంచెం పసుపు, కారం అలానే సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత అందులో కొంచెం గరం మసాలా, నెక్స్ట్ మీ ఇంట్లో ఏం పౌడర్స్ ఉంటే ఆ పౌడర్స్, నేనైతే శనగపిండి, కార్న్‌ఫ్లోర్, బియ్యపిండి అయితే వేసుకున్నాను. వీటిల్లో వేటినైనా స్కిప్ చేయొచ్చు. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చనమాట. కన్ఫర్మ్‌గా శనగపిండి అయితే ఉండాలి. బియ్యం పిండి అయితే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇది కార్న్‌ఫ్లోర్ యువర్ చాయిస్. అవి వేసిన తర్వాత బాగా కలుపుకొని నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా విడివిడిగా వేయాలండి. ఒకే దగ్గర వేయకూడదు. ఫ్రై అయిన తర్వాత తీసుకుంటే క్రంచీగా ఉండే పకోడీ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చాలా నచ్చింది. మా బావ అయితే ఓకేలా ఉంది